హాయ్ చిల్డ్రన్. ఈరోజు మీకు చెరపుకరా చెడేవు అనే ఒక మంచి నీతి కథ వినిపించబోతున్నాను. స్కిప్ చేయకుండా కథ మొత్తం వినండి. ఇక కథ మొదలెట్టేద్దాం. పూర్వం కిష్కింధవనం అనే చిట్టడవిలో పేరుకు తగ్గట్టు కోతులు ఎక్కువ సంఖ్యలో ఉండేవి. అయినా అవి ఏమాత్రం గర్వం లేకుండా ఇతర జంతువులతో సఖ్యతగా మెలగడమే కాదు, చెరువులో ఉన్న కారడవిలోని పులులు, సింహాలు, తోడేళ్ల లాంటి క్రూర మృగాలు తమ ప్రాంతంలోకి చొరబడకుండా పగలు రాత్రి కాపలా కాస్తుండేవి. వాటి రక్షణలో నిర్భయంగా తిరిగే లేళ్లు, కుందేళ్లను చూస్తుంటే మాంసాహారం అంటే పడిసచ్చే నక్కకు నోరూరిపోయేది. కానీ కోతుల గుంపుకు భయపడి ఏమీ చేయలేక ఏదో ఒక ఉపాయంతో వాటి పీడ వదిలించుకుంటే కోరిన తిండి తనివి తీరా తినొచ్చన్న దురాశతో రోజు చిన్నా చితక జీవుల పక్కన చేరి ఏవో మాయమాటలు చెప్తూ వీలైనప్పుడల్లా అన్నింటినీ ఒకే చోట సమావేశపరిచి, చూసారా మిత్రులారా, ఆ కోతిముఖలకు తమకే పెద్ద బలగం ఉందని ఎంత పొగరో, ఎడవి మొత్తానికి మేమే మహారాజులు అన్నట్లు మన మీద పెత్తనం చెలాయిస్తున్నాయి. అవి అస్తమానం చెట్ల మీద కుప్పిగంతులేస్తూ అడవిలో పండిన పళ్ళన్నీ లొట్టలేస్తూ మెక్కేస్తుంటే మనం రుచిపచి లేని గడ్డి గాదం తింటూ బ్రతకాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం. ఈ అడవి మీద వాటికెంత హక్కుందో మనకు అంతే ఉంది. బానిసల్లా తలొంచి బ్రతకాల్సిన కర్మ మనకేంటి? ఎంచక్క ఇందులో సగభాగం పంచుకొని వేరుపడిపోయి నచ్చిన తిండి కడుపు నిండా తింటూ స్వేచ్ఛగా జీవిద్దామంటూ రెచ్చగొట్టేది. అలా చెప్పగా కొద్ది రోజులకు దాని చెప్పుడు మాటలు తలకెక్కడంతో అమాయక ప్రాణులు మంచి చెడు ఆలోచించకుండా పంపకాలకు సిద్ధపడ్డాయి. అంతదాకా లక్క మోసపు చేష్టలను జాగ్రత్తగా గమనిస్తున్న ఒక ముసలి పావురం జరగబోయే అనర్థాన్ని ఎలాగైనా ఆపాలని గూట్లోంచి రివ్వున ఎగురుతూ వచ్చి వాటి పక్కనే వాలి, వసి పిచ్చి ముద్దులారా, మీది అమాయకత్వమో మూర్ఘత్వమో నాకు అర్థం కావడం లేదు. మంచికి మారుపేరైన వానర సైన్యంతో అనవసరంగా గొడవపడి అడవిలో వాటా పంచుకుంటే మరుక్షణమే ఆ జిత్తుల మారి పురుగునే ఉన్న సింహం చిరుతల్ని మీ మీదికి విసుగొల్పి రోజు అవి తినగా మిగిలే మాంసం ఎముకలతో ఎంచక్క పండగ చేసుకుంటుంది. దాని వాలకం ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నాను. ఈరోజు దొంగల పక్క అడవిలో చొరబడ్డం చూసి అనుమానం వచ్చి వెంబడించాను. నేను అనుకున్నట్లే అది వాటితో బేరసారాలు కుదుర్చుకోవడం ఒక చెట్టు చాటును నక్కి చెవులారా విన్నాను. అందుకే మీ మంచి కోరి చెప్తున్నా, దీని కళ్ళబొల్లి మాటలు నమ్మి కంటికి రెప్పల్లా కాపాడే వానరదండును దూరం చేసుకుని చేతులారా మీ చావు మీరే కొని తెచ్చుకోవద్దని హెచ్చరించింది. పావురం హితవాక్యాలు విన్న సాధు జంతువులు తప్పు తెలుసుకొని తోటి ప్రాణుల మేలు కోరే కోతిపావుల మీద లేనిపోని చాడీలు చెప్పి తమ ప్రాణాలకు హాని తలపెట్టిన గుంటనక్క మీద పట్టరాని కోపంతో మూకుమ్మడిగా దాడి చేసి తిరిగి అది ఆ పరిసరాల్లో అడుగుపెట్టేందుకే భయపడేలా గట్టిగా బుద్ధి చెప్పి దూరంగా తరిమికొట్టాయి. కథ విన్నారు కదా పిల్లలు. ఇందులో నీతి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. చెప్పుడు మాటలు చెప్పడం తప్పైతే వాటిని గుడ్డిగా నమ్మటం అమాయకత్వం. దానివల్ల విన్నవాళ్లకే కాదు, ఒక్కోసారి ఆ చెప్పిన వాళ్లకు చెడు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి చెడు చెప్పకండి, వినకండి, చూడకండి. ఓకేనా? ఈసారి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.